ఆ నియోజకవర్గం దశాబ్దాలుగా ఆయన కనుసన్నల్లోనే ఉన్న నియోజకవర్గం. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీలో ఓ ప్రముఖమైన స్థానంలో ఉన్న కుటుంబం వారిది. ఆ సీనియర్ నాయకుడు, ఆయన ఇద్దరు కుమారులు రాజకీయ పదవుల్లో ఉన్నవారే. రాజకీయాల్లో నికార్సైన నాయకుడిగా ఆ పెద్ద ఆయనకు మంచి పేరుంది. కానీ నేడు ఆ నియోజకవర్గంలో ఓ వ్యక్తి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నట్ట. నియోజకవర్గంలో ఆ వ్యక్తి మాటే చెల్లుబాటు అవుతుందట. దశాబ్దాల రాజకీయ అనుభవం, క్రెడిబిలిటీ ఉన్న ఆ ఫ్యామిలీ నియోజకవర్గం మొత్తాన్ని ఓ మద్యం వ్యాపారికి రాసిచ్చేసిందా? రాను వ్యవహారం మొత్తం పేనుకు పెత్తనం ఇచ్చిన సామెతను గుర్తు చేస్తోందా? ఇద్దరు కొడుకులు, తండ్రి పెద్ద పదవుల్లో ఉండి కూడా ఓ అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తాన్ని పరాయి వ్యక్తి చేతిలో పెట్టేశారా? ఏదా పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ? పరిస్థితులు ఎందుకు అంత దారుణంగా దిగజారాయి? లెట్స్ వాచ్. నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని షాడో ఎమ్మెల్యే షేక్ చేస్తున్నారట. ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యే, ఎంపీ ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జానారెడ్డి కుటుంబం కంటే ఆ షాడో మాటే ఎక్కువగా చెల్లుబాటు అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. జానారెడ్డితో పాటు ఆయన కుమారుడు ఎంపీ రఘువీర్, ఎమ్మెల్యే జేవీర్ రెడ్డి కూడా ఏళ్ల తరబడి సన్నిహితంగా ఉంటున్నాడు మద్యం వ్యాపారి ప్రసాద్. ఆయన వ్యవహార శైలే ఇప్పుడు వివాదాస్పదంగా మారిపోయిందట. షాడో సార్ పరపతి ఆరాధ్యేతి మందాన ఉందని ఆయన చెప్తే పెద్దలు జానారెడ్డితో ఆయన ఇద్దరు కొడుకులు చెప్పినట్టే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో జరిగే అధికారుల బదిలీలన్నీ ఆయన కనుసన్నల్లోనే ఉంటాయట. నియోజకవర్గంలో అధికారులు కూడా అంతా ఆయనే అన్నట్టు, మిగతా ఎవరైనా ఆ తర్వాతి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. జానారెడ్డితో కలిసి 40 ఏళ్లుగా రాజకీయ ప్రయాణం చేస్తున్న వారిని కూడా పక్కకు నెట్టేసి పెత్తనం చెలాయించడంతో పాటు కొందరిని రాజకీయంగా కనుమరుగు చేయడంలో కూడా సక్సెస్ అయ్యారట షాడో ఎమ్మెల్యే కమ్ ఎంపీ. అన్ని విషయాల్లో ఆయన మితిమీరిన జోక్యం నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్ లీడర్స్ కి ఇబ్బందిగా ఉందని చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, జానారెడ్డి ఆయన కుమారుడు పొజిషన్స్ లో ఉండడంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా సదరు షాడో పోగేసుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఈ షాడో ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో పెత్తనం చెలాయిస్తున్నట్ట. దశాబ్దాలుగా ఆ నియోజకవర్గాన్ని తన కనుసన్నల్లో ఉంచుకున్న పెద్ద ఆయన జానారెడ్డి, ఆయన కుమారులు ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే జేవీర్ రెడ్డి కంటే కూడా షాడో ఎమ్మెల్యే మాటే చెల్లుబాటు అవుతుందట. ప్రసాద్ చెప్తే జానారెడ్డి, ఆయన కుమారులు చెప్పినట్టే అన్న టాక్ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారిందట. ప్రసాద్ తో మాట్లాడితే ఆ ముగ్గురితో మాట్లాడినట్టే అనే భావనకు అందరూ వచ్చారట. ఆయన చెప్తే చాలు నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు ఏమైనా చేయాల్సిందేనంట. గతంలో సీనియర్ నేత జానారెడ్డితో కలిసి పనిచేసిన నియోజకవర్గానికి చెందిన నేతల ప్రాబల్యాన్ని కూడా అతను తగ్గించేశాడట. ఇక నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలకు చెందిన నాయకుల రాజకీయ జీవితం కనుమరుగయ్యే విధంగా కూడా అతను చేసుకుంటూ పోయాడట. ప్రతి విషయంలోనూ ప్రసాద్ జోక్యం శృతిమించిపోయిందట. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు చాలా ఇబ్బందిగా మారిందట. నియోజకవర్గానికి సంబంధించిన అధికారులను మార్చాలన్నా, కొత్త వారిని రప్పించాలన్నా ఆయన చేతుల్లోనే ఉంటుందట. పోలీస్ ట్రాన్స్ఫర్ల విషయంలో ప్రసాద్ ఎవరి పేరైతే చెప్తారో అతనికి ఆ ప్రాంత పోస్టింగ్ ఇవ్వాల్సిందేనట. ఇక అతని వ్యాపారానికి సంబంధించిన ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో అతని కనుసన్నల్లోనే ఉందట. లిక్కర్ విషయంలో తన ప్రత్యర్థిని అనేక రకాల ఇబ్బందులకు ఆయన గురి చేస్తున్నారట. ఏదైనా పని మీద ఏ అధికారి వద్దకు వెళ్లినా ప్రసాద్తో ఓ మాట చెప్పించండి చాలు అంటూ ఆ అధికారులు చెప్తున్నారట. మరోవైపు నాగార్జునసాగర్ నియోజకవర్గం ఏపీ, తెలంగాణకు సరిహద్దులో ఉండడంతో అటు నుండి ఇటు నుండి అటు నడిచే ఏ వ్యాపారమైనా అతని కనుసన్నల్లోనే నడుస్తుంది అనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మద్యం వ్యాపారంలో సిద్ధహస్తుడిగా పేరు గడించిన ప్రసాద్కు తనకు సంబంధించిన ప్రదేశాలలో లిక్కర్ షాపులు రాకున్నట్లయితే లిక్కర్ షాపులు దక్కించుకున్న వారి దగ్గర నుండి ఆ షాపులను ఏదో విధంగా లాగేసుకుంటాడట. వారు ఒకవేళ ఇవ్వనట్లయితే పెద్ద ఎత్తున ఆంక్షలు వారిపై పెట్టే విధంగా చేస్తాడట. ఇక తెలంగాణ మద్యాన్ని ఆంధ్రాకి పంపించడంలో ఆయనది అందివేసిన చేయట. ఆయన లిక్కర్ వ్యాపారం పైన, షాపుల టర్నోవర్ పై కూడా అనుమానాలున్నాయట. రోజురోజుకి ప్రసాద్ జోక్యం మితిమీరిపోతుండటంతో జానారెడ్డి కుటుంబంపై నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు, నియోజకవర్గ ప్రజలకు అయిష్టత పెరుగుతోందట.
మొత్తానికి గొప్ప రాజకీయ కుటుంబంగా పేరు గడించిన జానారెడ్డి కుటుంబానికి ప్రసాద్ వ్యవహార శైలి అపకీర్తి తెచ్చే విధంగా తయారయ్యే అవకాశం ఉందనే చర్చ జోరుగానే సాగుతోందట. ఈ అరాచకాలకు చెక్ పెట్టుకుంటే జానా ఫ్యామిలీకి ఉన్న పొలిటికల్ క్రెడిబిలిటీ మొత్తం గాలి తీసేసిన బెలూన్లా అయిపోతుందన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో.